పేరు బాబు పున్నమ్మ చంద్రుల్లాగా ఉన్నావు నిన్ను ఎవరన్నా కొట్టారా ఎవరన్నా తిట్టారా అమ్మా నడిచొస్తుంటే సాపరాల మీద జారి పడిపోయానమ్మా నిన్నెవరో కొట్టలేదా ఎవరో కొట్టలేదమ్మా ఈ అత్తాన పొడవుల్లో ఒంటరిగా తిరుగుతున్నావు నీ తల్లి ఎవరో ఆ తండ్రి ఎవరో తాబొట్టో కన్నా తల్లి లేదా గారం పోలేదా తండ్రి ఎవరో తాబొట్టో కన్నా తల్లి లేదా గారం పోలేదా నీకు నా ఉన్నారు ఎవరు లేరా బాబు లేరమ్మా ఎవరో లేరంటున్నావు నా దగ్గర ఉండకూడని పెంచుకుంటాను నా దగ్గర ఉంటానంటున్నావు నీ పేరేం పేరు బాబు పేరనేది ఊరనేది ఏది లేదమ్మా పేరనేది కూడా లేదా నీకు నచ్చిన పేరు పెడతాను నా దగ్గర ఉంటావా నాకు శ్రీ అన్నాచరమో నాకు లేదురా కొడుక నీకు శ్రీనివాసుడనే పేరు పెట్టేనయ్యా కొడుకు శ్రీనివాసుడనే పేరు పెట్టారు నీకు శ్రీనివాస్ అన్న పేరు పెట్టాను పేరు బాగుందిరా బాబు పేరైతే బాగుంది కానీ నేను చేసే పని లేదమ్మా నా దగ్గర ఉండి చేసే పని ఏమి లేదు రోజు ఉద్యానవనంలోకి వెళ్ళి కాని పుష్పాలు కోసుకొస్తే నాకు అదే నాకు 10,000 కోసుకొస్తా కదా అని ఒకలమ్మ వద్ద పెరిగి పెద్దవాడవుతున్నాడు శ్రీనివాసుడు. ఇక్కడ కొన్ని వచనాల దూరంలో నారాయణపట్నం ఉందంట. నారాయణపట్నం పరిపాలించే మహారాజు ఆకాశరాయ్ భార్య పేరు ధరణీదేవికి సంతానం లేదంటండి. సలవా పందిరి లేసు సంతాన పాలెట్టి ధర్మాలో చేసేతున్నదమ్మా పందిర్లేసే సంతర పాలెట్టు ధర్మాలో చేసేతున్నదమ్మా. చెయ్యరాని ధర్మాలు చేస్తుంది నొయ్యరాని నోబుల్లో వస్తుంది. ఎన్నెన్ని ధర్మాలు చేసినా గర్భవాసాన సంతానం లేదంట ధరణీదేవికి. అవునండి. సంతానం లేకపోతే ఒక రోజుని ఆకాశరాజు 10 మంది కూలి వాళ్ళని పెట్టి నిమ్మ తోటల్లో దుక్కు దున్నుతున్నాడు. నాగల కొరికాలకి బంగారు పెట్టి తగిలింది. ఆ పెట్టి ఆ కూలి వాళ్ళు తీసి ఆకాశరాజుకి అంత చేశారు. మోతాలే తీసాడా ఆకాశరాజా పెట్టెలో ఉన్నదే ఆయాడా పాల తీసాడు ఆకాశరాజు పెట్టెలో ఉన్నది పొట్టులో ఉందంటే ఆడపాల పున్నమ చెదురులా తగదాగా మెరిసిపోతుంది. ఆడపాలను చూసి ఆకాశరాజు ఏడుగల్లి సోమార్తలు పోయాడు. కానా పెంచిన బాల మనకు దొరికిందని చెక్కులు గీటి చేరుముద్దాడి ఆ ఆడపాలను తీసుకుని ధరణీదేవి ఉన్న వద్దగిల్లి అంటున్నాడు. దేవిలో ఓ దేవి ధర్మమ్మ దేవి కానా పెంచిన బాల మనకే కలిగిందా దేవిలో దేవి ధరణమ్మ దేవి కానా పెంచిన బాల మనకి దొరికిందో. ప్రేమతో పాలన పెంచమంటున్నాడు. ధరణీదేవి అంటుంది ప్రాణేశ్వర నాకు బిడ్డనిస్తున్నావు. నేను చూస్తే పొలంలో పుట్టుగొట్టురాలి. ఈ పుట్టుగొట్టురాలి పాలు ఎలాగొస్తాయి ఆడబాలను ఎలా పెంచరని గొల్లు మళ్ళీ ఎడుతా ఉంది. విష్ణుముతున్న పుటావు కాడికి వెళ్ళి భగవంతుడు ప్రార్థిస్తున్నారు. ఓ మహానుభావ శివన్నారాయణ ఓ యాది విష్ణ మా ఆడబాలంటే కలగ చేసావు గాని ఈ ఆడబాలను నేను ఎలా పెంచరని గొల్లు మళ్ళీ ఎడుతా ఉంది. విష్ణుముత్త మహిమల్ల పుట్టుగొట్రాలికి పాలటయమ్మ పుట్టుగొట్రాలికి పాలటయమ్మ అందంగా బాలనే పెంచుతున్నారా అందంగా బాలన పెంచుతున్నాడు. ఆ ఆడబాలికి అరికాల్లో తామర పద్మం ఉందని పద్మావతిని పేరు పెట్టారు. పద్మావతి దేవి వర్షబొత్తుల మీద నాయన కూర్చున్న వీడేమిరో నాయన వర్షబొత్తుల మీద నాయన కూర్చున్న వీడేమరో నాయన లేకపోతుల మీద నాయన నిగిసాడే వీడేమిరో నాయన లేకపోతుల మీద నాయన విలసారా వీడేమరో నాయన. చూడండమ్మ పద్మావతి దేవికి అంతర వింతరకు కూడా 12 సంవత్సరాల వయసు వచ్చిందంట. ఒకనాడు ఆయన తండ్రి గారిని అంటుంది ఏవండి అవండి ఓనాగారు నాయుడి జోడల్లో ఆడుకుంటున్నారా ఏవండి అవండి ఓనాగారు నాయుడి జోడల్లో ఆడుకున్నారు. నాయుడి జోడులందరూ ఆడుకుంటారండి నాన్నగారు అన్నదంట. 12 మంది చెడికత్తెల్ని ఇచ్చి ఉద్యాన వల్ల ఆటలు కప్పాడు.
పద్మావతి ఉద్యానవనంలో ఆడుకుంటా ఉన్నది అవును. అదే సమయంలో ఉద్యానవనంలోకి ఎవరు వస్తున్నారమ్మా ఎవరు వస్తున్నారు? ఒక్కలాదేవి కొడుకు శ్రీనివాసుడు ఉద్యానవనంలో పూలుకి వచ్చాడు ఆ. పూలుకి వచ్చి చెట్టు కింద ఎట్టాడంట అవును. ముందుగా పునరుచ్చకెడు సాములు వారు ఆ. కృష్ణావతారాలని గుర్తుకొస్తున్నాయి ఆ. ఎండి పిల్లల కర్రయ్యాల పన్ని పంచనాదాల పాటలు పాడుతున్నాడు ఆ. ఈ పిల్లి కన్నా పలుకులు ఎవరాలకి ఇచ్చారు ఎవరు ఆలగించారండి? పద్మావతి వాళ్ళకి ఇచ్చింది ఆ. పరుగు పరుగున తల్లి పరిగెత్తికెళ్ళా పరగ తల్లే వరగట్టగల్లా శ్రీనివాసుడు ఉండే వద్దకెళ్ళిందా శ్రీనివాసుడు ఉండే వాటకెళ్ళిందా శ్రీనివాసును పద్మావతి చూసుకుని ఆ. నిన్నే చేసుకుంటే నిన్నే చేసుకుంటానని అవును. చేతిలో చెయ్యేసి బాసలు చేసేరమ్మో బాసలు చేసేరమ్మా చేతిలో చేసే బాసలు చేసేరమ్మా బాసలు చేసేరమ్మా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమించుకుంటాం సమయం చూసారు ఎవరు ఎవరండి? 12 మంది చెలికత్తులు ఆ. చెలికత్తుల కల్లారు చూసి ఏడుగురు కూడా ఆ. ఈ 12 మంది కూడా 12 రాళ్ళు తీసి గెరేజ్ కొట్టారండి. శ్రీనివాసుని కొట్టారు ఆ. శ్రీనివాసుని రక్తాలు కారిపోతా ఉన్నాయి ఆ. పద్మాదేవి చూసి అంటుంది ఏమని? చెలికత్తులారా ఓయ్. నా కోడి తెల్లారే పట్ట కట్టేరల్లా అరే. ఆయన పున్నమ చంద్రుల్లాగా ఆయన ఉన్నాడల్లా నా కూడా తిన్నారే బట్ట కట్టేరయ్యో పొన్నా సింధుల్లాగా ఎవరు ఉన్నాడు? పున్నమ చంద్రుల్లాగా ఆయన ఉన్నాడు ఆయన కొట్టినా మీ చేతులు ఎలాగొచ్చినాయ్యా ఆ. మీ చేతులు పడిపోను చెలికత్తులారా ఈ చేతులని పోను తిరగత్తలారా ఎంత పని చేసేరు చెలికత్తులారా ఎంతవరకు చేశారు తిరగత్తులారా పద్మావతి పెళ్లి పెళ్లి తిడుతుంటే ఆ. శ్రీనివాసుడు అంటున్నాడు దేవి పద్మావతిని వాళ్ళ తిట్టకు కొట్టబోకు ఆ. నేను కృష్ణావతారంలో గోపాలకృష్ణుణ్ణి అవును. వాళ్ళ 12 మంది గోపికా స్త్రీలు ఆ. కృష్ణావతారంలో వాళ్ళ కోనేట్లో తానాలు చేస్తుంటే ఆ. వాళ్ళ చీరలు తీసుకెళ్లి చెట్ల పైన ఎట్టేవాడిని వాళ్ళ నీలాట్రీకి నీటికి వెళ్తుంటే ఆ ఏడికాడ వాళ్ళకి చిల్లునెట్టేవాడిని. కృష్ణావతారంలో ఎన్నో పాటలు పెట్టాను వాళ్ళని ఆ. ఆనాడు దెబ్బకి దెబ్బవయ్యా మహానుభావాన్ని ఆ. వరం అడిగారు ఆ. ఆనాడు వాళ్ళకి వరం ఇచ్చాను ఆ. మీకు తెప్పక దొరకాలంటే ఆ. ముందు ముందు శ్రీనివాసన్న చెబుతారు ఆ. శ్రీనివాసన్న చెబుతారులో పద్మాదేవి కూడా మీరు సిలికత్తులే వస్తారు ఆ. పద్మాదేవి నేను కూడా ప్రేమించుకుంటాం సమయం చూసి ఆ. దెబ్బకి దెబ్బెత్తారని కృష్ణావతారంలో వచ్చిన వరమే ఈనాటితో తీరిపోయినది ఈ దెబ్బతో తీరిపోయింది ఆ. అప్పుడు ఇచ్చిన వరము తీరిపోయింది అప్పుడొచ్చిన వరమ తీరిపోయిందా అలానే చెట్టు పద్మావతి దేవా ఆనని తిట్టొద్దు పద్మావతి దేవా అని స్వప్పగానే చెలికత్తులు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు? పద్మావతిని ఉద్యానవనంలో వదిలేసి ఆ. పరుగు పరుగున ఆకాశరాయి నా వద్దకు వెళ్ళిపోయి అవును. ఆకాశం చెప్తున్నారంట ఏమని? ఎవండో ఎవండో ఆకాశరాజో ఆకాశరాజా ఏమండో ఏమండో ఆకాశరాజు ఆకాశరాజు ఎవండి ఆకాశరాజ ఎంత పని చేసిందని మీ అమ్మాయి గారు ఏం ఆ. చేసిందమ్మా? ఎవరినో కానీ ఉద్యానవనంలో మీ అమ్మాయి ప్రేమిస్తుందండి మరి ఆ. కూడా వెళ్ళి మీరేం చేశారమ్మా? మేమేం చేస్తామండి లేదో పొడిసోళ్ళు గుసగుసలాడుకుంటుంటే ఆ. పక్కకెళ్ళి తాటాకులు పీక్కున్నప్పుడు ఏం చెప్పారు కాదనుకుంటారు మీ అమ్మాయి ఎవరినో ప్రేమించేస్తుందండి ఆహా. అని పద్మావతి ఆ. ఆకాశంతో చెప్పారంట సిలికత్తులు వెళ్ళి ఆ. ఆ ఆకాశరాజు ఆ మాటలకి ఇచ్చాడు ఆ. అమ్మా ఓయ్. ఈ మాట ఇక్కడ అంటే అన్నారు గాని ఆ. ఏ ఈదులు అన్న అన్నారు కాక ఆ. మా పెద్దంటి వారి పరువు అంతా ఇది పాలైపోద్దని ఆ. ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదమ్మా. ఆ. ఇప్పుడు ఇల్లుకి వెళ్ళి పొల్లు అంటే అమ్మేస్తాం. అమ్మేస్తారా ఆ. అయ్యి బాబాయ్ ఎంత పైగా ఆ. కాసు గొలిసి అంతల్లా నీకు 2 కాసులు 2 కాసు. కాసులు. కాకపోతే నన్ను అడుగు కొట్టాలని చేస్తాను నీకు ఎవరికి చెప్పకమ్మా ఆ. నాయన 4 గంటల ఏళ్ళకి ఆ. పద్మాదేవి ఇంటికి వస్తా ఉంది ఆ. పద్మాదేవిని చూశాడు ఆకాశరాజు ఆ. కూతురా కూతురా పద్మావతి దేవి అవును. ప్రాణ పెంచడ బాలో నాకు కలిగేవమ్మా కుదరా కుదరా పద్మావతి దేవు కనబంచిన బాల నాకు దొరికేవు ప్రాణ పెంచడ బాల నాకు దొరికేవమ్మా ఆ. ప్రేమతో కూతురు నేను పెంచుకున్నాను ఆ. ఎవరినో ఊరి పల్లిలోని ప్రేమిస్తావా పద్మావతి ఆ. ఎంత పని చేసావమ్మా అవును. అంటుంటే ఆ. తండ్రి గారు మాట్లాడిచ్చి ఆ. కుక్కు మంచంలో పడుకుని అవును. శ్రీనిశ్రీనంటాను కలవరేస్తుందా శ్రీనివాసంటాను కలవరిస్తుందా శ్రీనివాసంటాను కలవరేస్తుందా శ్రీనివాసంటాను కలవరిస్తుందా ఆనాడు ఇక పద్మాదేవి ఇక్కడ ఎలాగుండగా ఆ. శ్రీనివాసుడు ఉద్యానవనంలోంచి ఆ. కొండంత మొక్క శిలకల మొక్క చిన్న మొక్కం చేసుకుని అవును. తల్లి గారు ఉండే వద్దకు వచ్చేస్తున్నాడు ఆ. ముక్కలాదేవి కల్లారు చూసి అంటుంది ఏమని? శ్రీనివాస ఆ. చిలకలాని మొగమో చిన్న పోయింది కొడుక అవునయ్యా. బంగారులాని మొగమో పోలేదురా కొడుక చిలకారాని మగమా చిన్న పోయేది కొడుకు బంగారాని మగమా బాగోలేదయ్యా ఎవరన్నా
కొట్టారా ఎవరన్నా తిట్టారా నాయన అమ్మా నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత వాడినమ్మా ఇప్పుడు అంత వాడిని అయిపోయాను నా ఈడి జోడులందరికి పెళ్లిళ్ళు అయిపోయి పెద్దరకాలు వచ్చేసినాయి అమ్మా అవును బాబు నా పెళ్లి మాటే మర్చిపోయావమ్మా బాబు నీ పెళ్లి మాట మర్చిపోయి పూజల్లో పడిపోయాను నీకెక్కడ నా తెలుసున్న అమ్మాయి ఉండి చూడు పెళ్లి చేస్తాను కుమారా చేసేస్తావమ్మా ఓ చేస్తాను నాయన చూసుకున్నానమ్మా ఎవర్రా ఆకాశరాజు కూతురు పద్మావతి నేను ప్రేమించేసుకున్నామమ్మా వీడు పద్మావదేవుడు ప్రేమించావా ప్రేమించాడండి చేసుకుంటే పద్మావదేవుని చేసుకుంటావా లేకపోతే ఇలా బెమ్మసారిలాగా ఉండిపోతానమ్మా అలాగుండిపోతావా నాయన ఆకాశరాజు అంటే సాధన పడుకున్నావా పూలు డబ్బు ధనాలతో మేడ మిత్రులతో తొలదవుతున్నాడు మనం చూస్తే ఏడు ఆకలి గుడుసు ఆ ఆకాశరాజుని కళ్యాణం చేయరా కుమారా అమ్మా చేసుకుంటే పద్మావతిని తప్ప ఇంకెవరిని చేసుకోనమ్మా చేసుకోవా అమ్మా నీకు డబ్బే కదా నీకు కావలసింది కొన్ని వచనాల దూరంలో సత్యనారాయణ పొలం ఉంది ఆ సత్యనారాయణ పొలాన్ని నన్ను కొలిసే భక్తుడు కుబేరుడు ఉన్నాడు ఆ కుబేరుడు దగ్గరికి వెళితే నా పేరు చెప్తే నీకు ఎంత డబ్బు ఇస్తానంట బాబు ఆ సావకారి ఏమవుతాడరా నీకు అమ్మా కృష్ణావతారంలో ఆ కుశలుడు నేను ఒక బడిలో చదువుకున్నామమ్మా బడిలో చదువుకున్నారా చిన్ననాటి స్నేహితులు నీ చిన్ననాటి స్నేహితుడా పేరు చెప్తే నీకు ఎంత డబ్బు కావాల్సి అంత డబ్బు ఇచ్చాడు అని రాగి పట్ట మీద రాహిచ్చాడు మహానుభావుడు రాగి పట్ట పట్టుకుని ఒకలాదేవి ఎక్కడికి వెళ్ళిందమ్మా సత్యనారాయణ పొలం బయలుదేరింది ఆ కుబేళ్ళకి రాగి పట్ట చూపించింది ఓ మహానుభావు యాది విష్ణ ఇన్నాళ్ళకి నా మీద జాలి కలిగిందా కొలిస్తే ఆలస్యమని అరబత్త డబ్బు మూట కట్టి ఆ ఒక్కలమ్మ నెత్తి పెట్టి అంటున్నాడు మహానుభావా నేను విత్తారు గాని నేను ఇచ్చే డబ్బుకి అసలు డబ్బు వద్దు ఏటాదికోసారి ఒట్టి ఇస్తే చాలు ఒట్టి కోసలోడు అని పేరెట్టాడమ్మా ఆనాడు పెట్టాడు ఆ సావకారు ఆనాడు పెట్టాడండి కుబేరుడు ఒట్టి కోసలు వాడని పేరు పెట్టాడు చూడండి అమ్మా ఎంకన బావుకి ఎన్ని ఉదయ లక్షలు వచ్చినా గాని ఒట్టి రూపంగానే సరిపోతుందంటే ఎవరికి కుబేళ్ళకి కుబేళ్ళు అంటే ఎవరు అనుకుంటారు మన ఏడో పర్తం వెళ్ళామంటే ఆయనే వరహాల స్వామి అంటారు కుబేళ్ళు అంటారు ముందుగా వరహాల స్వామి గుడికి వెళ్తేనే తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి చూడండి అమ్మా ఆనాడు నాయన కుబేళ్ళు డబ్బుతోటి ఒకలమ్మ దేవి డబ్బు మూటట్టుకుని చక్కగా ఇంటికి వచ్చింది శ్రీనివాసుడికి పద్మావదేవికి కళ్యాణం చేద్దామని పెళ్లి సంబంధాలు మాట్లాడగలుగుతుంది శ్రీనివాసుడు ఆలయంతో అరే నా కన్నా తల్లి నాకు సంబంధానికి వెళ్తుంది ఇస్తానన్న ఆకాశరాయి పద్మావదేవి నా కళ్యాణం చేస్తాడో చేయడం నా తల్లి కంటా నేను ముందెళ్ళాలి ఏ అవతారం మీద వెళ్తే బాగుంటదని ఆలేస్తున్నాడు ఆడవాళ్ళకి వెళ్ళి కూకావాలంటే అట్టగా ఎరికిలేసం వేసి ఆ ఎత్తగారు ధర్ని దగ్గర ఇరుసప్పుడు ఉంటాది పద్మావదేవుని చూసినట్టుంటాది భగవంతుడు అవతారం మారిపోతున్నాడమ్మా ఎరికల వేసాల బాలే ఎవరేసుకున్నారు బాలే మళ్ళా శరవాలే ఆ బాబు కట్టాడు వాళ్ళ మళ్ళా శరవాలే ఆ బాబు కట్టాడు దువ్వివాలే ముప్పై ముచ్చాల వాలే ముప్పై ముచ్చాల వాలే జల్లిక పోసాడు వాళ్ళ వాడలు తిరిగి వాలే రంపవాడలు వాడు వాడలు తిరిగే వాళ్ళు రంపవాడలు వచ్చే ఎరుకు ఎరుకంటాని వాలే ఎలబడేస్తాడు వాళ్ళ పిత్తారి చూపులకి వాలే పిట్టనకు సంకమ్మ వాళ్ళ చూపులకి వాళ్ళు బిడ్డకు పిత్తారి చూపులకి వాలే కదిలేను వాళ్ళ రావమ్మ ఎరుకల వాలే ఈతలకి రావమ్మ వాళ్ళ సాలి సాలి తల్లి వాలే నీ సోకి రావమ్మ ఎరుకల వాల ఈతలకి రావమ్మ వాళ్ళ చూస్తేనమ్మ వాలే భారయ్యిపోయింది వాళ్ళ రావమ్మ ఎరుకల వాల ఈతలకి రావమ్మ వాళ్ళ చూడండి అమ్మా భగవంతుడు
భగవంతుడు ఎరికల అవతారం ఎత్తి ఆ, రాసి ఇదిల్లో ఎరుకో ఎరుకని ఎలబబ్బలేస్తున్నాడంట అవును ఏదండి ఇంకా అవలేదేమో యాసం అవలేదా ఒక పాట ఇంకా దరగా తల్లి గోయిందా ఊలోలే గుంట వగల మారి గుంట పొలాలే గుంట వదల మారి గుంట గుంట కూడంట గొల్లకో పంట గుంటనోడంట గొల్లగో పంట పొద్దున్న ఆ మొగుడు పొద్దున్న ఆ మొగుడు కొంతట్రా పెళ్ళమని గుంటట్రా బెల్లమని కొంతట్రా పెళ్ళమని పొలం వెళ్ళేడమ్మా గుంటట్రా బెల్లమని పొలమెల్లేడమ్మా ఎలాగానున్నది ఎలాగా ఉన్నది ఆ యొక్క గుంటమ్మ ఆ యొక్క గుంటమ్మ చెట్టుకాడకెళ్ళింది చెట్టుగాడకెళ్ళింది బేడ కోసు తీసింది పేడ కోసి తీసింది పాటింటికెళ్ళింది వాటింటికెళ్ళిందో కొన్నాదే ఆ గుంట కొన్నదే ఆ గుంట కొన్నాదే ఆ గుంట పేడ పువ్వు కట్ట కొన్నది ఆ గుంట గొప్పగా కట్ట చుట్టింది ఆ సుట్ట చుట్టింది ఆ సుట్ట ఆవిడ బద్దలాగా కావుడి బద్దలాగా ఆవిడ బద్దలాగా సుట్ట చుట్టిందమ్మా కావుడి బద్దలాగా సుట్ట చుట్టిందమ్మా చుట్టినట్టు సుట్టనే చుట్టినట్టి సుట్టని కచ్చాపులో వేసింది బస్తాలో వేసింది ఇంటికైనా వచ్చింది ఇంటికైనా వచ్చింది కొంతలో గెంజేసి ముంతలో గింజేసి కొంతలో గెంజేసి తట్టలో పెట్టి ముంతలో గింజేసి తట్టలో పెట్టు ఆకుమూడి గుట్టంట ఆగమోగి గొట్టంట సాగిల్లిపోతుంది సాగిల్లిపోతుందా అల్లంతా దూరాన్ని అల్లంతా దూరాన్ని అట్టి తోట చూసింది అట్టి కూర కురిసింది కచ్చాపులో చెయ్యేసి తడుముతున్నదమ్మా పట్టాపులో చెయ్యేసి తడుముకున్నదమ్మా ఎక్కడ ఆ సుట్ట అక్కడ ఆ చుట్ట కనిపించలేదు కనిపించలేదు అగ్గిదేవుడన్నది అగ్గిదేవుడన్నది అమ్మ దేవుడన్నది అమ్మ దేవుడన్నది ముత్తలుగా పైనానే ఎండ్రగా పైనాని కింద పాడేసింది కింద పాడేసింది ఇంటికైనా వచ్చింది ఇంటికైనా వచ్చింది ఇల్లంతా గుంట ఇల్లంతా గుంట ఇల్లంతా ఆ గుంట నిలుపుతున్నదమ్మా ఇల్లంతా గుంట నెతుకుతున్నదమ్మా ఎక్కడ ఆ సుట్ట ఎక్కడ ఆ చుట్ట కనిపించలేదమ్మా కనిపించలేదమ్మా ఇంటికాడకెళ్ళింది చెట్టుగాడకెళ్ళింది పేడ కోసి తీసింది పేడ కోసి తీసింది పాంటింటికెళ్ళింది వాటింటికెళ్ళింది కొన్నాదే ఆ గుంట కొన్నదే ఆ గుంట కొన్నాదే ఆ గుంట కాయ కృష్ణాలమ్మా కొన్నదే ఆ గుంట కాయ కృష్ణారమ్మా ఇంటికైనా వచ్చింది ఇంటికైనా వచ్చింది ఇంటి మీద పోసింది ఇంటి మీద పోసింది ఇంటి మీద పోసింది ఇల్లు కగ్గెట్టు ఇంటి మీద పోసింది ఇల్లు కగ్గెట్టు ఎక్కడ ఆ సుట్ట ఎక్కడ ఆ చుట్ట కనిపించలేదండి కనిపించలేదండు హాలే హాలే వచ్చిందన్న హలో భగవంతుడు ఎరికల అవతారం ఎత్తి రాస ఇదులంటా తిరుగుతా ఉన్నాడంట ఎలాగా హాలే హాలే పడకెళ్ళిపోయింది కానీ పాట ఇంకా బాబు గోవిందా గోవిందా. మొలనే ఉన్నది మొలనే ఉన్నది. మొలకల్లా మంచం ఒకటి మొలకల మంచమోడి ఈతి కట్టం చేసింది గట్టగేసింది మంచం మీద ఆ గుంట మంచం మీద గుంట మంచం మీద ఆ గుంట పవలించిందమ్మా మంచం మీద గుంట ప్రవరించిందమ్మా ఆకలతో ఆ మొగుడు ఆకలతో ఆ మొగుడు సందాల ఆ మొగుడు సందాల ఆ మొగుడు సందాల ఆ మొగుడు ఇంటికి వచ్చాడమ్మా సందాల ఆ మొగుడు ఇంటికి వచ్చాడమ్మా
ఓలోలే పెళ్ళమా ఓలోలే పెళ్ళమా వగలమారి పెళ్ళమా వగలమారి పెళ్ళమా ముంతట్రామంటే నువ్వు ఏం చేసో పెళ్ళమా కట్రామంటే ఏం చేసే పెళ్ళమా ఊరూరే మొగడా ఊరూరే మొగడా వగలమారి మొగడా వగలమారే మగలా నా దిక్కుమాలి మొగుడా దిక్కుమాలే మొగుడా నా పావలా సుట్ట పావలా సొట్ట ₹10 సుట్ట పడిపోయిందిరా మొగుడా రూపాయి సొట్ట పడిపోయిందిరా మొగుడా వండమండ్రా మొగుడా వన్నమన్రా మొగుడా సారికాయరా మొగుడా సారికాయరా మొగుడా సారికాయరా మొగుడా ముందట్రా మొగుడా మొగుడా ముందేట్రా మొగుడా కొన్న వండుతానే వన్నముండు తానే నీకు సారి కాచుతానే సారి కాసుతానే మూలనే ఉన్నది మొలనే ఉన్నది ములకల్లా కర్ర ఒకటి మొలకల్లా కర్ర ఒకటి నడివంట అడ్డంగా 4 పికేడమ్ము ఎండ బండ నాలుగు తీసేయడము నానాడు ఈ మహానుభావుడు ఇరికల వాళ్ళు ఆ. ఇరికల అవతారం ఎత్తి మహానుభావుడు ఎరిక నీళ్ళ బొబ్బలేస్తున్నాడు ఆ. ఇది 7వ వాడు సన్నదరా ఎరికల వాడు సన్నదరా ఎనవారే చెన్నదురు ఎనకలారే చెన్నదురా చెంచు వరకల వాడు చెల్లెలు చూతున్నదరా ఐదు వరకల వాడు మర్దాలు చేతున్నదరా ఐదో ఎనకల వాడే మరదాల చోతున్నదా వాడు సన్నదరా ఎరికల వాడు సన్నదరా చెంచు వరకల వాడు చెల్లెలు చూతున్నదరా వాసుదేవా గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ కోటి బ్రహ్మాండ నాయక స్వామి శ్రీదేవ గోవింద మా దేవ గోవింద గోదేవ గోవింద స్వామి నల్ల నల్లని వారు నామంబగల తండ్రి బట్టి కాసల వారు వర్ణించలేమయ్యా స్వామి తీగ మెరపల వారు వెంకటరమణ మాయగొరసల వారు మార్పుడెంకటరమణ స్వామి నల్ల నల్లని వారు వల్లెల్లన మారు వర్ణించలేమయ్యా 10,000 దండాలు స్వామి నీకయ్యో అమ్మ తొలి ఒక్క వందనము మరి ఎవరికంటేను ఓ బజ్జగనపయ్యా నీకు మా వందనము స్వామి శివాని తలయ శివుని కుమారుడవా ఇద్దరే తల్లుల ముద్దుల కుమార స్వామి గంగమ్మ గౌరమ్మ ఓ జగనపయ్యా నీకు మా వందనము స్వామి చేలపై వెలసేవు, శనగలే వేసేరు, ఊరిపై వెలసేరు, కొండ్రాళ్ళే పోసేరు స్వామి ఏ పూజ చేసినా తొలి పూజ నీదయ్యా పూజకి నిన్ను హెచ్చుగా